పక్కన చాలా ఉన్నాయి. ఇదిగోండి ఫిష్ ట్రాప్ బొక్కలు ఎట్ట పెట్టేసినాయో. మళ్ళీ కణాలు పడిపోయాన్ని మళ్ళీ పుట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి ఇదైతే మనకు తౌడు అనమాట. జల్లెడైతే పట్టుకున్నాం, కాస్త అయితే పురుగులు ఉన్నాయి. ఇగో ఇవన్నీ సెటప్ అయితే మనకే ఫిషింగ్ అయితే పోవాలన్నమాట. అందుకని రెడీ చేసుకున్నాం. ఇదిగో పెన్నా బ్యారేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇదో బ్యారేజ్ కానీ నీళ్ళు అయితే అప్పుడులాగే ఉన్నాయి, కాకపోతే గుర్రపు గట్టాక అయితే వచ్చి ఆగేంత ఉందన్నమాట పైనుంచి. చూసారా క్లైమేట్ అయితే ఎలాగ ఉందో, బాగుంది. మార్నింగ్ అయితే వచ్చేసాం అనమాట 6 కల్లా. నీళ్ళు ఎక్కువ, వాటర్ ప్రెషర్ అయితే గాలి వల్ల అయితే ఎక్కువ ఉందన్నమాట. సింగ్ అయితే ఆడదాం అనుకున్నాను ఈరోజు, కాకపోతే నీళ్ళు అయితే లెవెల్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఒకసారి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భరత్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. నేను వాయిస్ అయితే మళ్ళీ ఇస్తున్నాను. వాయిస్ అయితే సరిగ్గా వినిపించలేదు అనమాట. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది, కానీ ఎండ చలాపులకి వెళ్దాం అనుకుంటున్నాను. మరి చూద్దాం అసలు ఈరోజు ఏమేమి ఫిషెస్ పడతాయో. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. బేసిక్ ఫిషింగ్ బయట అయితే ఈరోజు కలిపి అయితే మీకు చూపిస్తాను అనమాట. చూపిస్తాను చూడండి. దీంట్లో మనం తౌడు అయితే వేసాం, తర్వాత కాస్త గోధుమ పిండి, ఆ తర్వాత కాస్త అయితే ఫిషింగ్ బయట ఫీడ్ అయితే కొన్నాను అనమాట వేసాను. ఇవి వచ్చి స్టాండర్డ్ పాపప్స్ అనమాట. మనకి చాలా అయితే బాగుంటాయి, ఇవి కూడా వర్క్ అవుతాయి అనమాట. ఈ ఫిషింగ్ బైట్లో మనం ఇట్లా కాస్త అయితే లూజ్గా అయితే కలుపుకోవాలి. రకరకాలు చేస్తుంటారనమాట. ఈ స్ప్రింగుల్లో అయితే బాగా అయితే దూరేదట్టు పెట్టేసుకొని అయితే వాడుకోవాలన్నమాట. దీన్ని వాడుకునేటప్పుడు మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హుక్స్ అనేది ఎప్పటికెప్పుడు షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. షార్ప్నెస్ తగ్గితే హుక్ అయితే అవ్వవు అనమాట ఫిషెస్కి. అందుకని స్టాండర్డ్ పాపప్స్ కానీ రెడీమేడ్ పాపప్స్ కానీ మనకి నీట్గా ఇలాగ షార్ప్గా ఉండడానికి ట్రై చేసుకోండి. ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను. ఎప్పుడు కూడా ఇలా విసిరేసుకునేటప్పుడు మాత్రం మనకి చేతికి గ్లౌజ్ కానీ క్లాత్ కానీ చుట్టుకోండి. ఈ ఫీడర్ అనేది బరువుగా ఉంటుంది, ఇదే కాదు గుత్తిగేళ్ళు కూడా. అందుకని ఏడైతే తెగే ఆస్కారం ఉంటుంది. మనం ఆడేది 60 లైన్ అనమాట, 60 mm. ఇదిగోండి లోపల అయితే వేసుకున్నాం అనమాట. ఇంతలో గాలికి అసలుకి చేప డబ్బా తిరిగింది కూడా ఒక్కొక్క సందర్భంలో అసలుకి సౌండే రాదు, ఎంత స్పీడ్గా లాగినా కూడా. దానికని ఒక మార్గం చూపిస్తాను మీకు. దీనిపైన ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న రాయి అయితే దీని మీద పెట్టుకున్నాను అనమాట. మనం రాళ్ళు అయితే గమనించుకుంటుండాలి. ఇలాంటి ప్లేసుల్లో గాలి ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో ఏంటంటే కొన్ని సందర్భంలో చిన్నవి లాగి గుమ్మగా అయిపోతూ ఉంటాయి అనమాట. మనకి రాయి పడిపోయిందంటే చేప పడిపోయినట్టే. ఇది ఇలాగ ఉంటే మనం ఫిష్ ట్రాప్ అయితే తీసామన్నమాట. దీనికి కింద అయితే దూసముడు అయితే వేసుకోవాలి, మళ్ళీ తీసుకొని చిన్నగా లూజ్గా అయితే వేసుకొని సరిపోతుంది అనమాట. ఫిషింగ్ బయట అయితే లోపల అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మంచి ఒక స్పాట్ చూసుకొని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే చాలా అయితే ఉన్నాయి. మన ఫిషింగ్ స్పాట్ చూసి చాలా రోజులు అయితే అయిందనమాట. దాదాపు నెల పైన అయితే నేను ఈ ప్లేస్కి వచ్చి, అంతకుముందు ఒకసారి, ఈరోజు ఒకసారి. ఇది ఆఫ్టర్ 1 hour తర్వాత అనమాట. మరి చూద్దాం, చాలా అయితే పక్కలైతే పడ్డాయన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే వాటర్లో మనకి రౌ ఫిష్ అయితే ఉన్నాయి, కానీ వలలకైతే పడి కొన్ని అయితే చనిపోయి ఉన్నాయి. ఇవి బయట దగ్గర అంచుకైతే రావట్లేదు. గేలాలు మనం విసిరేసేంత డిస్టెన్స్లో అయితే లేవు, అవి ఇంకా లోతులో ఉన్నాయి. ఇవ్వండి మనకి పక్కలు అయితే వినపడ్డాయి చూడండి. ఇది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే వేసాం అనమాట. సెకండ్ టైం తర్వాత మళ్ళీ ఇంకొక 1 hour తర్వాత అనమాట. ఇది కూడా సేమ్ ప్లేస్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్లేస్లోనే మనకి పెద్ద సైజు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి మనకి పెద్ద సైజు అయితే పక్కన ఉన్నాయి. ఈ ఏరియాలో రివర్లో ఎక్కువగా ఉంటాయి. పెన్నా నది మొత్తం ఇక్కడే కాదు, జొన్నవాడలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇవైతే చాలా ఉంటాయి. మనకి రివర్ దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని ఏరియాలో అసలు ఇలాంటివి దొరకవు. వాళ్ళు తినాలన్నా కూడా మనకి ఫిష్ ట్రాప్తో ఉన్నాయి. మీరు ఎవరైనా తినాలనుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు ఫిష్ ట్రాప్ అయితే కొనుక్కొని ఒక 1 hour అయితే మనకి ఈజీగా అయితే మంచిగా పడతాయి. ఒక 2 hours టైం స్పెండ్ చేయగలిగితే ఇంకా మరి ఎక్కువ పడతాయి అనమాట. కాకపోతే వీటితో సమస్య ఏంటంటే వీటిని వలవడమే, క్లీన్ చేయడమే ప్రాసెస్ అనమాట. అదే దీంతో టాస్క్ అనమాట, మెయిన్ పెద్ద టాస్క్. ఇది 3వ సారి అయితే వేస్తున్నాం. నెలలో అయితే వేసుకున్నాం అనమాట. ఇదిగో మంత్రాలుగా చదివేది పిండి అయితే వేస్తున్నాను అనమాట. మంత్రాలు అనుకున్నారు. ఇది ఇలా ఉండగా మనకి సింగ్ అయితే ఒక ఫిష్ అయితే పడింది. అసలు అది ఫిష్ తింటుందో లేదో కూడా అర్థం కావట్లేదు. సింగ్ అయితే అంతలా కదులుతుంది గాలికి. తీరా చూస్తే ఏదో బొమ్మడ అయితే పడింది. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇది అక్కడ ఏం చేస్తుందని నా ఆశ్చర్యం. రాతి బొమ్మడాయలు సహజంగా పిండిని అలాంటివి తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపి, అవి ఏంటంటే చేపలని కలేబరాలు ఇవి ఉంటాయి కదా, మనం
ఎర్రల్ని వాటిని అయితే తింటుంది. ఇది అక్కడ ఏం చేస్తుంది, ఇది కరెక్ట్గా నేను అది డైమండ్ కదిలే టైప్కి మనం షార్ట్ ఇవ్వగానే హుక్ అయితే అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇంచుమించుగా పడింది, కాస్త పెద్ద సైజ్ అయితే. ఇది చిన్న సైజ్. ఇది పోయినసారిది కాస్త తల కింద భాగంలో అయితే హుక్ అయిపోయింది, ఈసారి నడుము భాగంలో హుక్ అయింది. ఇంచుమించుగా సేమ్ పోయినసారి లాగే అయితే పడింది అనమాట. దీన్ని మనం జాగ్రత్తగా అయితే పట్టుకోవాలి. దీనికైతే రంపంలాగా అయితే పొదునైనవి ఉంటాయి, చూడండి మీరు కూడా. కరెక్ట్గా దీని కడుపు కింద అయితే ఒక ముళ్ళు అయితే ఉంటుంది, ఇక్కడ తీసుకురా. ఇదిగోండి కనిపిస్తున్న ముళ్ళు. ఈ ముళ్ళు గుచ్చుకుందంటే నీకు 48 గంటల వరకు నిప్పు అనేది తగ్గదు, చాలా అయితే పెయిన్గా ఉంటుంది. దీనిపైన కనిపిస్తుందా ఎంత షార్ప్గా ఉన్నాయి, రంపంలాగా ఉన్నాయి. ఇదే దీనికి పాపం కవచం ఈ చేపకి. మనం పట్టుకునేది చూడు, పట్టుకునేటప్పుడు ఎటు గుచ్చుకుంటున్నాయో, ఎట్టి పరిస్థితుల్లో గ్లౌజు లేదా గుడ్డ లాంటిది ఏర్పాటు చేసుకుని దీన్ని పట్టుకునేటప్పుడు. ఇది సింగుకి మనకి పడిందనమాట. ఇది సరే బొమ్మడాయి పోయినసారి పడింది, దీనికన్నా కాస్త పెద్దది, ఇంచుమించు అంతే సైజు అనుకోండి రెండు. ఓకే, దీన్నైతే మనం చికెన్లో అయితే వేసుకుందాం, అట్లనే వేద్దాం. ఇది మూడోసారి అనమాట మనం ఫిష్ ట్రాప్ ఇది పెట్టడం. ఇది దీనికి ముందు ప్లేస్ అనమాట, దాని తర్వాత ప్లేస్ దీనికి ముందు 2 సార్లు పెట్టింది. అవతల సైడ్ పెట్టాను, ఇప్పుడు యువతల సైడ్ పెట్టాను. చిన్న అయితే పడ్డాయి, కాకపోతే చాలా అయితే పడ్డాయి. ఇగో హోల్స్ అయితే పెట్టేసాయి అనమాట కన్నాలో. మళ్ళీ కుట్టుకోవాలన్నమాట వీటిలన్నింటినీ. మొక్కలు అయితే చాలా అయితే పడిపోయినాయి. ఇవ్వండి. సరే, ఇది ఇలాగ ఉండగా మొత్తం అయితే సర్దేశాను, లోపలైతే వేసాను. ఇది చెక్కం కూడా సరిగ్గా లేదు, మనకి ఆల్మోస్ట్ కేజీ దాకా పడ్డాయి. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇన్ని పట్టడం సమస్య కాదు, ఇప్పుడు పట్టడం ఎంత రిస్క్ అయితే తీసుకొని అడిగి వేసి ఇన్నిసేపు వెయిట్ చేసామో, వీటిని వలవడం అంతకన్నా రిస్క్. కూర్చొని ఓపికగా అయితే వలవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఒక బొమ్మడాయి అయితే పడింది, రాతి బొమ్మడాయి. ఇదే అనమాట ఫ్రెండ్స్ మన వీడియో. మన ఎండకైతే ఆల్మోస్ట్ 12 అయిపోవస్తుంది. ఇంకా మరీ ఎక్కువగా ఉంటే డిహైడ్రేట్ అయిపోయి ఆ నెలలో గమ్ముగా పడుకోవాల్సి వస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా మన వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ చెక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇదిగోండి లాస్ట్లో వీడియో చూపిస్తాను. ఇదిగో ఇన్ని పక్కలైతే పడ్డాయి అడిగి నిండా. ఓకే.